తిరిగేస్తే ఓ విషాదకి శూన్యం. ప్రతి సమర తీరంపై భయానక బీభత్సం. ప్రశాంత కాలాన్ని నింగి పదునైన కత్తుల ధ్వజస్తంభాలు పాలకుల్లోనూ నేడు పాలహస్తీలలోనూ చెలరేగిస్తున్నాయి. ఈ తాండవ అగ్నిజ్వాలల్లో ఎన్ని నిత్య యశస్సుల బలిదానపు రక్తపు మడుగుల్లో అడుగులు తిరిగేసి పోగేస్తే కనబడని శాస్త్ర పట్టణంలో కమ్ముకున్న గడియలను ఆపేదేలా దృంచేదేలా సాధ్యమేనా? ఏ రాజ్యం కూడినో ప్రపంచ చరిత్రను నా దేశమే తిరగరాసి నా జెండాపై అన్ని దేశ చిహ్నాలని ముద్రించి ఎగరేస్తామని అందరూ కర్కశంగా. ఈ ప్రళయాలకైనా విలీనమైన వారిద్దరూ తల్లి లేని అనాథల్లా మారిన నుదుట రక్త తిలకాన్ని ఆ పుణ్యభూమి దిద్దెన. ఏ యుద్ధం ఏ నేపథ్యం వివరిస్తుంది? ఏ దేశ చరిత్రకు శాంతి కిరణాన్ని అందిస్తుంది? ముందు కాలానికి ఏ గ్రంథాన్ని అందిస్తుంది? ఇంకా తెలియని ప్రశ్నార్థకాలకైనా ఈ భయానక బీభత్స ప్రళయాలు నిత్య మరణ హోమ ఫలితం మరణం. ఆపేదెవరో ఆగేదేనాడో అడుగు మనదైనా వేద్దాం ముందుకు. కదిలే సిరా చుక్క దారి చూపే కాగడా కావాలి. యుద్ధం శాంతి నినాదం కాదు, అది నిజమని ఈ పాలన స్త్రీలో జరిగింది.